థంబ్నెయిల్ అయితే చూసారు కదా, విప్రో కంపెనీ నుంచి జాబ్స్ అండి. ఎగ్జామ్ ఫీజు ఏముండదు, ఎగ్జామ్ కూడా ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాబ్స్ అండి. శాలరీ వచ్చేసి 35,000 వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 60 years అండి. 10th క్లాస్ 12th క్లాస్ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్స్, హౌస్ వైఫ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలండి. స్కిల్స్ అనేది కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే చాలు. ఈ వీడియోలో 4 జాబ్ అప్డేట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. చూడండి, AI కంటెంట్ రైటర్ అనే జాబ్ ఉందని జాబ్ అండి. చాలా మంచిదండి. చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను, డీటెయిల్స్ కూడా చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. ఫిల్టర్స్ అని ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ శాలరీ మీకు ఎంత కావాలనేది పెట్టేసుకోండి. 3 to 6 lakhs అని ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకుంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది కూడా పెట్టేసుకోండి. మీరు లొకేషన్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచో అది పెట్టేసేయండి. హైదరాబాద్ పెడుతున్నాను నేను. డిపార్ట్మెంట్, మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనుకుంటున్నారో అది ఇంకా కిందికి ఉంటాయి. డేటా సైన్స్, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చర్, ప్రొడక్ట్, ప్రాజెక్ట్ అని చాలా ఉంటాయి. మీరు పెట్టేసేయండి మీ ఆప్షన్స్. కంపెనీ టైప్ కార్పొరేట్, ఇండియన్ MNC అని పెట్టుకోండి. వర్క్ మోడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పోస్ట్ బై, ఇవన్నీ చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, జాబ్స్ 4 types ఆఫ్ జాబ్స్ అప్లై చేయడం చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, కిందికి స్క్రోల్ చేస్తే చాలా ఉన్నాయి చూడండి. 4 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ జాబ్ వచ్చేసి ఇదండి, బిజినెస్ అనలిస్ట్, విప్రో కంపెనీ నుంచి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 7 years ఉంటే చాలు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి. డిస్క్రిప్షన్ చూడండి, కిందికి స్క్రోల్ చేస్తే ఇట్లా వస్తుంది. స్క్రోల్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ చదవండి. లింక్ ఓపెన్ చేస్తే ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఇది అండి బిజినెస్ అనలిస్ట్ అనేది. ఇది చూడండి, ఆల్రెడీ 2327 అప్లై చేసుకున్నారు. మీరు తొందరగా అప్లై చేసుకుంటే జాబ్ వస్తుందండి మీకు. నెక్స్ట్ జాబ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాడ్ అనలిస్ట్ అంట. విప్రో వాకింగ్ డ్రైవ్ ఫర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years అండి. శాలరీ చూడండి, లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. మీరు హైదరాబాద్లో ఉంటున్నట్లయితే డైరెక్ట్ వెళ్ళొచ్చండి. టైం చూడండి, 10 AM to 1 PM అంట. 24th December రోజున వెళ్ళొచ్చు మీరు. లొకేషన్ చూడండి, అడ్రస్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఓపెనింగ్స్ వచ్చేసి 60 అండి. 2 days ఏవో అండి. తొందరగా అప్లై చేసుకొని వెళ్ళండి. రిమోట్ జాబ్స్ కూడా చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్ చూడండి, డైరెక్ట్ వాళ్ళ అడ్రస్ ఇచ్చేసారండి డిస్క్రిప్షన్లో. కీ స్కిల్స్ చూడండి, రీడ్ మోర్ మీద క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. రిక్వైర్డ్ స్కిల్స్ అంట, గూగుల్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ ఆన్ కంప్యూటర్ అంట. కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం వస్తే చాలండి మనకి. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూడండి, గ్రాడ్యుయేట్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. వర్కింగ్ డేస్ 5 days per week అంట. 2 days వచ్చేసి రొటేషనల్ వీక్ ఆఫ్ అండి. 5 days అండి వీక్లో మనం వర్క్ చేసేది. BPO కాల్ సెంటర్ అంట, ఇండస్ట్రీ వాళ్ళు.
నెక్స్ట్ జాబ్ చూద్దాం. జీసీపీ డేటా ఇంజనీర్ అంట, పైథాన్ సీనియర్ డెవలపర్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years ఉంటే చాలు. లొకేషన్ హైదరాబాద్ అండి. డిస్క్రిప్షన్ చూడండి మీరు, అంతా చదువుకోండి. లింక్ ఇస్తాను కదా నేను, ఆ లింక్లో ఓపెన్ చేసి అంతా చూసుకోండి మీరు. నెక్స్ట్ జాబ్ చూద్దాము. ఏఐ కంటెంట్ రైటర్ అండి. ఇదైతే చాలా మంచి జాబ్. జాబ్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, రిమోట్ అనేది కదా. ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి. ఏఐ కంటెంట్ రైటర్ అంట, ఇది చాలా బాగుంటుందండి జాబ్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 6 years అంటండి. మీకు ఏం లేదు, కంటెంట్ రాయడం వస్తే చాలు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఓపెనింగ్స్ 4 ఉన్నాయి. రోల్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్ ఆర్ రైటర్. ఇండస్ట్రీ టైప్ బీపీఓ ఆర్ కాల్ సెంటర్. డిపార్ట్మెంట్ వచ్చేసి కంటెంట్ ఎడిటోరియల్ జర్నలిజం అంట. ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్. రోల్ కేటగిరీ వచ్చేసి కంటెంట్ మేనేజ్మెంట్, ప్రింట్, ఆన్లైన్, ఎలక్ట్రానిక్. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అండి. కీ స్కిల్స్ చూడండి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అంట. ఏఐ, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ రైటింగ్, కంటెంట్ స్ట్రాటజీ, ఫ్రీలాన్సర్ రైటింగ్. అబౌట్ కంపెనీ అడ్రస్ అన్నీ చూసుకోండి మీరు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి, చూడండి, అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ అప్లై అని ఉంది కదా, లాగిన్ టు అప్లై అని ఉంది. రిజిస్టర్ టు అప్లై 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటేనేమో లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ టు అప్లై అంటే మీకు అకౌంట్ లేకపోతే రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫుల్ నేమ్, మీ ఫుల్ నేమ్ ఇచ్చేసి, మెయిల్ ఇచ్చేసి, పాస్వర్డ్ పెట్టుకోండి. ఏదైనా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. మినిమం 6 characters అండి పాస్వర్డ్. మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. వర్కింగ్ స్టేటస్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ అయినా పెట్టుకోండి, ఐఎమ్ ఫ్రెషర్ అయినా పెట్టుకోండి. మీరు ఏదైతే అది పెట్టుకోండి. ఇక్కడ సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ అని వాట్సాప్ ద్వారా మీకు రావాలి అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ పెట్టుకోండి. లేదు మాకు డిస్టర్బెన్స్ వద్దు అనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు. అంటే రిజిస్టర్ నౌ అని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇట్లా రిజిస్టర్ అయిపోతారు మీరు. అయినాక ఇట్లా వచ్చేస్తుందండి. మీకు ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్ అప్లై చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసుకొని మీ రిస్యూమ్ అనేది అప్లోడ్ చేసేయండి. లేటెస్ట్ రిస్యూమ్ ఉండాలండి. రిస్యూమ్ ఇచ్చేసినాక మీ ఫుల్ నేమ్, మీ ఈమెయిల్ అనేది అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఈమెయిల్ అనేది మనకి ఈమెయిల్లోనే అన్ని అప్డేట్స్ అనేవి వస్తుంటాయండి. అందుకే ఖచ్చితంగా ఈమెయిల్ అనేది ఇచ్చేసేయండి. రిస్యూమ్ కూడా అప్లోడ్ చేసేయండి. సబ్మిట్ నొక్కేస్తే జాబ్ అనేది సబ్మిట్ అయిపోతుందండి. మెయిల్లో వస్తుంది మనకు అప్డేట్ అనేది. ఇంతే అండి. 4 jobsలో మీకు ఏది నచ్చితే అది అప్లై చేసుకోండి. ఇంతే అండి.